ఫ్యామిలీ గారికి, శ్రీధర్ గారికి, నాని గారికి అందరికీ వెళ్తాను. సార్ మమ్మల్ని ఎందుకు రమ్మంటారు అసలు పోలీస్ స్టేషన్కి? మీరు హైవే నిర్బంధానికి పిలిపించారు. మేము మా నోటీస్ ఇవ్వండి. మేము ఇంతవరకు వెళ్ళలేదు. మేము రైతుల కోసం ముందుగానే తెలియపరిచాము. మీరు అసలు ఆ విధంగా మొత్తాన్ని తీసుకెళ్లి స్టేషన్లో పెడితే ఇంక రాజ్యాంగం ఏముంది ఇక్కడ? రాజ్యాంగం ఏమన్నా తప్పదు. మీరు 144 ఉంది, 30 పోలీస్ మేము వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు అక్కడ ఆపండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆపండి. సరిపోయి ఇవ్వండి, కాగితం ఇవ్వండి. ప్రివెంటివ్ కాగితం ఇవ్వండి సార్. స్టేషన్లు ఇస్తారండి? ప్రివెంటివ్ స్టేషన్లు ఇస్తారా? ముందు ఇస్తారా? ఇదైతే ఘోరంగా ఉంది. తప్పనిసరిగా రాజధాని రైతులు న్యాయం జరగాలి. అదేవిధంగా రాజధాని షిఫ్టింగ్ కోసం ఎంతవరకు వెళ్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు సార్. మీరు ఏదైనా కూర్చోండి. మీరు కావాలంటే హౌస్ అరెస్ట్ పెట్టుకోండి. మమ్మల్ని ఎందుకు ప్రివెంట్ అరెస్ట్ పెడతారు? చూపించండి కాగితం. చెప్తే ఏముంది? ఎస్పీ గారు ఇచ్చారు, డిఐజీ గారు ఇచ్చారు. మీరు నోటీస్ ఇస్తావు, తీసుకెళ్తాం. అది హైవే దిగ్బంధం గురించి ఇష్యూ నడుస్తుంది. బెన్సెప్టిడ్ ఇష్యూ నడుస్తుంది. రామ్మోహన్ గారి ఇష్యూ నడుస్తుంది. అది కాదు, నువ్వు ఫోన్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడతావంట. అది కాదు, హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? అక్కడ ఏమైనా ఇష్యూ జరుగుతుందా ఏంటి? అందరినీ ఇష్యూ ఏం లేదు అక్కడ. మరి ఎందుకు? జాతీయ రహదారులు సరే సర్లే, ఇష్యూ కనుక్కోండి అసలు. Ratito nih para ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే పోలీస్ సిబ్బంది ఇక్కడికి వచ్చి హౌస్ అరెస్ట్ అని చెప్పేసి బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. కనీసం కారణం అన్నా చెప్పి ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు అని చెప్పి కారణం కూడా అడుగుతా ఉన్నా, కారణం కూడా చెప్పకుండా ఈ రోజున అమరావతిని ఇక్కడి నుంచి తరలించి వెళ్ళడానికి శాంతియుతంగా వాళ్ళు ప్రభుత్వం చేస్తున్న కుట్రలని ఎదుర్కొనడానికి శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. శాంతియుతంగా హైవే దిగ్బంధనాలు చేస్తా ఉన్నాం. మరి దానికి కూడా వీళ్ళు మరి ఈ రోజున హౌస్ అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం మరి చేతకానితనానికి నిదర్శనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పోలీసు వ్యవస్థతోటి ఉద్యమాలు పోరాటాలు ఆపలేరు. ఇది ప్రజల్లో నుంచి ఇంకా రెచ్చగొట్టిన కొందికి ఇది బంతిలాగా ఎగిసిపడుతుంది, కెరటంలాగా ఎగిసిపడతా ఉంది తప్పితే ఈ ప్రభుత్వాన్ని సునామీలాగా ఈ యొక్క అమరావతి ఇష్యూతోనే కుప్పకూలే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి తెచ్చుకుంటాడు, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి తెచ్చుకుంటాడని తెలియజేస్తా ఉన్నాను.
చూపిస్తారు ఎవరికి బండి తీస్తున్నాను దీపు పక్క దీపు తాళం పెట్టావా తాళమి ఫ్రేమ్ పట్టు ఓకే థ్యాంక్ యూ.